హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైందన్నమాట. ఎందుకంటే నాకైతే హెల్త్ మంచిగా లేకుండే, నోట్లో మొత్తం పొక్కులు వచ్చినట్టు అయినాయి. అందుకోసమే వీడియోస్ అయితే చేయలేదు. ఈవినింగ్ అయిపోయింది, ఇక డైలీ ఇది నా రొటీన్ అన్నమాట. ఈవినింగ్ నేను చేసుకునే పని మంచిగా ఉంటే, తాత ఉంటే తాతనే చేస్తాడు, లేకుంటే మా ఆయన చేస్తాడు. ఇక మా ఆయనకు కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి ఒకటేసారి అయింది. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి నోట్లో మొత్తం పొక్కులు వచ్చి అసలు ఈరోజు 2 రోజులు అయింది మంచిగా అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చినాం అనమాట. నేనైతే మేడం దగ్గర వెళ్ళిన, మా ఆయన అయితే మా దగ్గర ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళిందనమాట. వాతావరణం చేంజ్ వల్ల అయితే ఇలా అయిందని డాక్టర్ అయితే చెప్పారు. మా పాప అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఊడ్చి పెడితే పొద్దున్న అయితే కొంచెం ఈజీ అవుతుంది. షాప్ ముందు కదా, మొత్తం చాలా కసి ఉంటుంది అన్నమాట. ఇదంతా పొద్దున ఊడవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఊడ్చి పెడితే పొద్దునంతా కసు ఉండదు, మళ్ళీ సాయంత్రం కొంచెం కసు అవుతుంది. నైట్ వరకు షాప్ క్లోజ్ చేసే వరకు ఎక్కువ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. మా ఆయన అయితే అక్కడ కూర్చొని వీడియో తీస్తా అంటున్నాడు. షాప్లో గిరాకీ అయితే మామూలుగా ఉండే. చైత్ర బాబు ఏం చేస్తా ఉంది? ఇప్పుడిప్పుడే వచ్చిందనమాట, ఫ్రెష్ అప్ అయి. మా ఆయన అయితే దానిమ్మ ఒలిచి ఇచ్చిండు. అందరం కలిసి తిని ఇక నేనైతే నా పనిలోకి వచ్చి ఇప్పుడు మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదో కాలం అన్నా పడినా మొన్ననే ఆకులు రాసే కాలం. ఇప్పుడైతే ఈ తీగ మంచిగా అవుతుంది, పువ్వులు అయితే మంచిగా పూస్తాయి అన్నమాట. ఎండాకాలంలోనే ఎక్కువ పూస్తాయి, వర్షాకాలంలో అంత పూయాయి. ఇప్పుడు చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయి. ఈ తీగ అవి మొగ్గలు ఈ పూసేటివి చూడవు, నీకు తెలియదు. చూడండి ఈ దగ్గు జలుబు వల్లనే వీడియో అయితే తీయలేకపోయాం. దగ్గు కాకుండా జలుబు బాగా అయిందనమాట. చైతు పాప చెల్లి లేదు, అందుకోసమే కొంచెం డల్ అయిపోయింది. పొద్దున పడేసేయాలి. చాలా మంది అడుగుతున్నారు ఈ తీగ గురించి, నాటుతుందా అని. ఈ తీగ అయితే మేము 2-3 చోట్ల ఆల్రెడీ నాటి చూసాం, అస్సలు నాటలేదన్నమాట. తీగ అయితే మేమే నాటి చూసాం, వేరే వాళ్ళు కాదు. కొంతమంది ఇక మేము అద్దన్న తీసుకెళ్ళి నాటి చూసి మరి నాటలే అని చెప్పిండ్రు. మా ఆయన అయితే కసు మొత్తం జమ చేసి అక్కడ బకెట్లు వేస్తాం. ఈరోజు మొత్తం మబ్బు ఉన్నది, వర్షం వస్తుందా? డైలీ ఇట్లానే అనుకుంటున్నాం కానీ వర్షం అయితే వస్తలేదు. వర్షం ఇప్పుడు రావద్దు, ఎందుకంటే కందులన్నీ పాడైపోతాయి. ట్రాక్టర్లు బాగా పోతున్నాయి ఈ మధ్య. లేదు, మొత్తం అటే జమ చేసిన. మా కోళ్ళు అయితే అటు తింటున్నాయి మంచిగా. కోళ్ళకు బియ్యం వేసినావా చిన్న? వేయిపో, కోళ్ళకి అక్కడ డబ్బా ఉన్నది తీసుకురాపో బేట. లోపల గద్దె మీద ఉన్నది, పో. స్కూల్ దగ్గరనే కదా, స్కూల్ దగ్గరికి వెళ్ళి తినేస్తాయి మధ్యాహ్నం. ఇప్పుడు ఏమైనా వేస్తే తింటాయి, లేకుంటే లేదు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అటు. మొత్తం మబ్బు కమ్మేసి ఉంది పొద్దుటి నుంచి. పొద్దున ఒక గంట 2 గంటలు ఎండ కొట్టింది, తర్వాత అయితే ఏం కొట్టలేదు ఫ్రెండ్స్. డబ్బాలనే ఉన్నాయి బియ్యం, ఇక్కడ కింద లేవా.
నీకు కనబడయాగు. ఇక్కడ గొంతులో మొత్తం పొక్కులు వచ్చినట్టు అయినాయి అన్నమాట. సరిగ్గా మాటలు రాలేదు 2-3 రోజులు. అయితే అన్నం కూడా అసలు తినరాలేదన్నమాట. హాస్పిటల్కి వెళ్ళినాక ట్యాబ్లెట్లు ఇచ్చినాక కొంచెం ఓకే. ఈ దగ్గు వలన ఏమో కానీ చాలా పరేషాన్ అయింది. ఈ మబ్బు వల్లే ఇలా అయిపోయింది వెదర్ చేంజ్. అయితే స్వీట్ పులుపు అయితే ఎక్కువ తినద్దని మేడం అయితే చెప్పింది. మా ఆయన అయితే నువ్వు చింతపండు తినడం వల్లనే నీకు ఎట్లా అయిందని ఫస్ట్ టైం మొత్తుకున్నాడు. మా ఆయనకు కూడా ఫస్ట్ మా ఆయనకు అయింది, తర్వాత నాకు అయింది. కోళ్ళకి మేతేస్తున్న మేత మనిషి, కోళ్ళ మనిషి బాగా చనిపోయినాయి. ఈడు చూడు అంత సినిమా లేదు అడిగి వాళ్ళు గెద్దు మీద ఒక్క వాడు ఉరుకుతాడు. కృతిక పాప పోంగా ఏడ్చినట్టు చేసిండు ఇడు తెలుసా. ఆట వరకు ఊరక్కెంట వెళ్ళిండు. చాయ్ అయిపోయిందా? మమ్మల్ని అయితే చాయ్ టీ ఏం తాగొద్దని చెప్పిండు. మా ముసలమ్మ వచ్చింది చాయ్ పత్తి నన్ను తీయకంటాంది. కాదు స్ట్రాంగ్ చాయ్. మంచిగా ఉంటుంది అది. గిన్నె ఫ్రీ కదా దాని మీద. ముసలమ్మకి ఇచ్చే గిన్నె ఆ చాయ్ పత్తి మీద నువ్వు పెట్టు. పాపకైతే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిర్రట. అయితే ఆమె ఇట్లానే గీస్తా అన్నది, వాళ్ళ ఫ్రెండ్ గీసిందట. అయితే నేనైతే ఇట్లా లైన్స్ కొట్టించి మంచిగా గీస్తే మంచి మార్కులు వస్తాయని ఇట్లా. అయితే ఫస్ట్ చెప్పు ఇవేంటి? మిల్క్, ఇంకా మిల్క్, ఫిష్, ఇంకా ఎగ్స్, ఇంకా అండ్ పల్సెస్. ఇవేంటి చెప్పు? దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి అంటే అంటావు బాడీ బిల్డింగ్ ఫుడ్. అయితే దీని బాడీకి మంచి హెల్దీ ఫుడ్ ఏంటో వీళ్ళనైతే డ్రాయింగ్ దించి దానికి కలర్స్ వేసి తీసుకురమ్మన్నదట. ఇదేది పలికేది ఇది మంచిగా చేస్తే టీచర్ కూడా మంచిగా వస్తుంది కదా అని నేనైతే హెడ్లైన్స్ పెట్టించి మార్జిన్ వేసి ఈమెకైతే ఇస్తున్నా. చిన్న పాప లేదు కదా కొంచెం ఫ్రీగా ఉన్నానమాట. లేకుంటే ఆమె అస్సలు ఈమె పని చేసుకుంటే ఆమె కోరవదనమాట, మొత్తుకుంటూ ఉంటుంది. ఇట్లా నీట్గా రావాలా మంచిగా. చూడు నేను ఎట్లా రాసినా మంచిగా నీట్గా రాయాలా. లైన్స్ ఎందుకు కొడుతున్నావు? చూడ లైన్స్ ఎందుకు కొడుతున్నాను. ఇట్లా మంచిగా హెడ్ లైన్స్ పెడితే మంచిగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు డ్రాయింగ్ దించు, ఇక మంచిగా దించు. నేను కాకరకాయలు కట్ చేస్తా, నువ్వు దించు. ఏం రాసి ఇస్తా? ఇక నువ్వే రాసుడు. అవి నువ్వు రాయవి. ఇక మంచిగా దించు నీట్గా. అంత ప్లేస్ ఉంది కదా, దగ్గర దించకుండా మంచిగా దించు. సరేనా? ఆమెకి రానియే అడుగుతుంది, వేరే అయితే ఏం అడగది పాపం. నేనైతే కాకరకాయలు మా ఆయన తీసుకొచ్చిండు మార్కెట్ నుంచి. మా అయితే కాసినాయి కానీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, గింత చిన్నవి ఉన్నాయి. ఒక 5-6 రోజులకి వెళ్తాయి అన్నమాట. లైజర్ ఏది? మంచిగా దించు. మంచిగా దించితే మంచి మార్కులు వస్తాయి. దూరం దించు. ఫిష్ దించేస్తుందా? అట్లా కాదు, మంచిగా దించావు. అట్లా కాదు, వేరే బొమ్మ లేదా నీ దగ్గర? బుక్లో లేదా? బుక్లో చూసుకుంటే దించావు. అదే చూసుకుంటే దించాలని ఏమున్నది? బుక్ ఇట్లానే అక్కడ ఉన్నది. తీసుకురాపో, బుక్ తీసుకురాపో. కాకరకాయలు అయితే కట్ చేస్తున్నా.
పొద్దుపోతుంది, బరాబర్ వంట అయ్యే వరకు టైం అయిపోతుంది. బోల్ తోమేసిన. మా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. చాలా వరకు అయితే వీడియోస్కి వ్యూస్ వస్తలేవు, ఎందుకు వస్తలేవో అని మాకైతే తెలుస్తలేదు. అందరు పెట్టినట్టే మేము కూడా పెడుతున్నాం. ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఫిష్ అట్లనా, వేరే బొమ్మ లేదా? వేరే బొమ్మ లేదు. లేదా? బుక్లోనే లేదా? అదే ఇది బుక్ కాదు, మొత్తం బుక్లోనే లేదా ఫిష్ బొమ్మ? సరే దించు. నేను పలక మీద దించి ఇవ్వాలన్నా మరి, చూసుకుంటా దించుదావా? బల్పం తేపో, నేను దించి ఇస్తా. నీకు వచ్చినట్టు దించు మరి, మళ్ళీ అది చూసుకుంటా దించితే ఎగ్జామ్లో ఏం దించు. నీకు వచ్చినట్టు దించు. ఆయన అయితే గిరాకీ చేస్తున్నాడు షాప్లో. ఇప్పటి నుంచి కొంచెం గిరాకీ ఉంటుంది అన్నమాట. ఏమైనా కూరకు కావాల్సిన మీల్ మేకర్, చక్కెర అలాంటివి తీసుకుంటారు. చేళ్ళ నుంచి ఇప్పుడు వస్తారు కదా, అవి అయితే తీసుకుంటారు. దోమలు అయితే ఘోరంగా మా ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లోనే కాకుండా ఊర్లో చాలా మంది ఇంట్లో ఉన్నాయా అంట. ఎండాకాలం స్టార్ట్ అయితే దోమలు తీస్తా మంచిగా దించు, నీట్గా. ఇట్లా నీకు వచ్చినట్టు దించు, నీకు వచ్చినట్టు దించు అంటాను. మా కృతిక పాప అయితే మా అమ్మ వచ్చింది, అమ్మతోటి వెళ్ళింది అనమాట. టీచర్ తీసుకురమ్మన్నదా, మీరే చేస్తున్నారా? టీచర్ తీసుకురమ్మన్నదా? పావు కిలో కాకరకాయలు అయితే తీసుకొచ్చింది మా ఆయన. నేను మంచిగా కడిగేసి. తింటావా లేదా? ఈమె అయితే తింటుంది, మా కృతిక పాప తినదనమాట. తినడానికి అటు ఇటు చేస్తుంది. ఇది పండిందా? అన్నం అయితే పెట్టేసిన, ఇది కొన్ని ఉడుకుతాను. ఇక్కడే నిలబడి చూస్తున్నా, ఇది మాడిపోదు అని. కూర కూడా ఉడుకుతుంది. అది తీసుకురమ్మంటే మా ఆయన తీసుకొస్తుంది. ఏంటిది? చింత. నేను పోయినా, మొన్న పోయినా ఆశీర్వాదం. నేను పోతే నాకు గుర్తుండదు అసలే. నాకు డబల్ మతి మరుపు సార్ అంటారు చూడాలి. దీన్ని పెట్టే ప్లేట్ అలా పెట్టాలి కదా. కొంచెం సూప్ లాగా చేసిన, ఎందుకంటే పాపకు కూడా తినడానికి మంచిగా ఉంటుంది. మొత్తం డ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది. మొన్న డాక్టర్ చెప్పింది ఆయిల్ కూడా ఎక్కువ తినద్దని. తింటలేం కానీ మళ్ళీ చెప్పింది. మళ్ళీ మాకు గుర్తు చేస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు, ఆయిల్ ఎక్కువ తినద్దని. అందులో నేను ఒక మా ఆయన పాపం అవుతుంది. కొద్దిసేపు అయితే అయిపోతుంది, కూర కూడా అయిపోతుంది. ఈరోజు తొందరగా వంట అవుతుంది కదా. తినని చెప్పిన 7 గంటల లోపల తినండి. మీరు 7 గంటల తింటే 2 గంటలు మంచిగా కడుపులో ఉంటే 9 గంటలకు పండుకోండి. అంటే డైజెషన్ అవుతుంది. మళ్ళీ తిన్న వెంటనే పడుకుంటే కడుపు నొప్పి, వాంతులు అట్లా అవుతున్నాయి. అందుకోసమే అన్నం తిని 7 తర్వాత తిని 7:30 వరకు తినేసి కొద్దిసేపు కూర్చొని ఏదైనా పని ఉంటే చేసుకొని పడుకోవాలి అని మా ఆయన చెప్పింది. మా ఆయన ఏమో చేస్తాను, నిన్న ఈ డబ్బా తీసుకొచ్చిండు. ఇంతవరకు అయితే చేసి ఇవ్వలేదు. అన్ని రోజులు మంచిగా ఉండవు, 2 రోజులు మంచిగా ఉంటావు, 10 రోజులు ఆగమవుతావు. జిఆర్పి ఏం లేదు ఫ్రెండ్స్, రవ్వ లడ్డు చేద్దామని తీసుకొచ్చిన. మమ్మీ చేసి పంపించింది. తిన్నర అయిపోయింది కానీ నేను చేస్తే మంచిగా చేస్తా అని జీడిపప్పు కిస్మిస్ కూడా తీసుకొచ్చిన. కానీ మా ఆవిడకి మంచిగా లేక అన్ని అప్సెట్. మళ్ళా స్వీట్ కూడా తినద్దని చెప్పింది డాక్టర్. సరిపోయింది. స్వీట్ పుల్లటి తినద్దని చెప్పింది. కృతిక ఉంటే కాకరకాయకే బదులు ఆమెకి ఏమైనా చేయనంటుంది. ఎందుకంటే ఆమె కాకరకాయ తింటది కానీ మొత్తం అవి
కాకరకాయలు పక్కన పెట్టి తింటాయి. తీసేసి అది తింటాయి. రాత్రి అయితే చాలు ఫ్రెండ్స్, ఇదే పరేషాన్. చీకటి అయితే కొంచెం చీకటి పడితే దగ్గస్తానే ఉంటుంది. అది కొండ నాలిక అంటారు కదా, అది దీనికి తాకి తాకి ఊకే దగ్గస్తుంది. అన్నం అయిపోయింది, కూర అవుతుంది. కొత్తిమీర లేదు కొంచెం కూడా. మన తీయద్దా ఇప్పుడు వద్దు, మొత్తం చీకటి పడి ఎప్పుడు చేస్తే చెప్తుండే. మాదైతే కొత్తిమీర అయింది. మేమైతే పొద్దున్న కట్ చేసినాం ఈరోజే ఫస్ట్ టైం. వాసన వస్తుంది అన్న అసలు కోళ్ళు కమ్మిపోతా. మేమైతే అన్నం తింటున్నాం. పాప నేను ఫస్ట్ తినేస్తున్నాం. ఆల్రెడీ మాది సగం కూడా అయిపోయింది, నాదైతే మొత్తం అయిపోయింది. ఆమె అయితే తింటాంది. మా ఆయన అయితే ఇప్పుడు షాప్ క్లోజ్ చేసిండు. కృతిక పాప లేకుంటే బోరు బోర. ఈ పాటికి కూర తినా అని మొత్తుకుంటుంది. చలి పెడుతుంది. శివరాత్రి పోయేరకు చలి ఉంటుంది. పొద్దంతా మాత్రం ఎండ మస్తు కొడుతుంది. ఈరోజు కొట్టలేదు. ఇక చల్లగా ఉండే మొత్తం వర్షపాతం అనుకున్నా. మబ్బు పోయింది. వాతావరణం పూరా చేంజ్ అయిపోయింది. ఏం పెడతా ఇంట్లో కాకరకాయ తినాలి బేట, బాడీ మంచిది. తర్వాత తింటాం. కూర అయితే మంచిగా అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ని కూడా హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల అయితే మా వీడియో మరికొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు, మాకు ఉపయోగపడినట్లు ఉంటుంది. మీ ఒక చిన్న లైక్, మీ ఒక చిన్న కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికొస్తుంది అనమాట. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అన్నం తినేస్తాం.